వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రేమ ఉంది, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చేస్తున్న రాజకీయ వ్యభిచార కుంపటిని కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఏమన్నారు? 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కూడా తాగుబోతుల రాష్ట్రంగా మారిపోయింది. కేసీఆర్ తాగుతాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తాడు. ఇది పూర్తి స్థాయిలో ఆనాడు మేధావి వర్గానికి కానీ, ఆనాడు ప్రశ్నించే గొంతుకలు కానీ, ఆనాడు పూర్తి స్థాయిలో పలు ప్రజా సంఘాలు కానీ, లేదా రేవంత్ బ్యాచ్ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి తుమ్మితే దగ్గుతే వార్తలు రాసే సంకనాకే బ్యాచ్ కూడా ఆనాడు పూర్తి స్థాయిలో విమర్శలు చేశారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగుబోతుల సంఖ్య పెరగలేదా? నిజంగా టార్గెట్లు ఇవ్వట్లేదా? వైన్స్లు, బార్లు, రెస్టారెంట్ల కాడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి? ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి నేను వీళ్ళ పత్రికలకు సంబంధించి వీళ్ళకే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఇగో ఇది వివేక్ కాక పత్రిక. మరి వివేక్ కాక పత్రికల్లోనే వచ్చిన అంశానికి సంబంధించి కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఒక్కసారి చూడుర్రి. గిడ ఏమైపోయింది? 3 రోజులలోనే 565 కోట్ల లిక్కర్ డిపోల నుంచి వైన్స్లకు, బార్లకు భారీగా లిఫ్టింగ్. న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తుగా కొనుగోలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేనేమని చెప్తున్నానంటే కొత్త సంవత్సరం అంటే 2024 పూర్తి చేసుకుని 25లో అడుగు పెడుతుంది. పోనీ పేద ప్రజల జీవితాలు ఏమైనా మారినాయా? మధ్యతరగతి జీవితాలు ఏమైనా మారినాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? లేకపోతే తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా ఆగుతుందా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గొప్ప మేధావి పరిపాలించే మేధావితనంగా మారిపోతుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. కేవలం కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం పేరుతోని 565 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కరు కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా సిద్ధమైందట. ఇక చూడుర్రి, 3 రోజులలోనే 565 కోట్ల లిక్కర్ లిఫ్టింగ్. డిపోల నుంచి వైన్స్కు, బార్లకు భారీగా తరలింపు. న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తు కొనుగోలు. కొత్త ఏడాది వేడుకల కోసం ముందస్తుగానే లిక్కర్ స్టాక్స్ను వైన్స్లు, బార్లు కొనుగోలు చేసి పెట్టుకున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో లిఫ్ట్ చేసుకున్నాయి. ఆదివారం మద్యం డిపోలకు సెలవు అయినప్పటికీ కూడా లిక్కర్ స్టాక్ పంపిణీ చేసేందుకు వాటిని ఓపెన్గా పెడుతున్నారు. ఈ 3 రోజులలోనే అంటే ఈ నెల 26, 27, 28 తేదీలలో 565 కోట్ల మద్యం డిపోల నుంచి స్టాక్ వైన్ షాప్లకు, బార్లకు చేరింది. శనివారం ఒక్కరోజే ఈ అమ్మకాలు 187 కోట్లకు రీచ్ అయినట్టుగా 187 కోట్లకు రీచ్ అయినట్టుగా ఎక్సైజ్ వర్గాలకు వెల్లడించాయి. సాధారణ రోజులలో యావరేజ్గా 100 కోట్ల నుంచి 120 కోట్ల మేర మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఇయర్ ఎండింగ్ వేడుకలలో భాగంగా ప్రత్యేక ఈవెంట్లకు లిక్కర్తో కూడిన పర్మిషన్లు ఉంటాయి. దీంతో భారీగా లిక్కర్, బీర్ల అవసరం ఉంటుంది. నో స్టాక్ అనే బోర్డులు లేకుండా ఉండేందుకు నిర్వాహకులు ముందస్తుగానే భారీగా లిక్కర్ కొనుగోలు చేసి పెట్టుకుంటారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ఈ నెలలోనే ఇప్పటికీ మద్యం అమ్మకాలు 3000 కోట్లు దాటాయి. నెలాఖరుకి ఇంకో 1000 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అంటున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ నెలలోనే ఇప్పటికే మద్యం అమ్మకాలు 3000 కోట్ల రూపాయలు దాటినాయండి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా, డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యలోనే ఇప్పటికే 3000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి. ఈ నెలాఖరులోగా మరొక 1000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. అంటే ఇప్పుడు చెప్పుర్రి, తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల అంటే నేను ఎలాగూ తాగను, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మద్యం సేవించాడండి. పాపం ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ముఖ్యమంత్రి ఎలాగో మద్యం తాగడు, కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మద్యాన్ని మాత్రం జోరుగా అమ్ముతాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలి? డిసెంబర్ 31వ తారీఖున ఇప్పటికే 3000 కోట్ల మద్యం అంటే ఇంకో 1000 కోట్ల మద్యం అమ్మకాలు చేస్తారు. పొద్దంతా తాగేయాలి, సాయంత్రం మొత్తం పీకలు పెట్టాలి. కాతం ఎక్కడికక్కడ ఇటు ఏంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి పైసలు వస్తాయి, ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఏంది ప్రభుత్వ ఖజానా కూడా నిండిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా అంటే, ఒకరోజు మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్గా 40 నుంచి 60 కోట్లకు మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేది ఒక నెలలో. కానీ ఇప్పుడు యావరేజ్గా కూడా ఒక మద్యం అమ్మకాలు 120 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. సాధారణ రోజులలో
యావరేజ్గా 100 కోట్ల నుంచి 120 కోట్లు జరుగుతాయి. కానీ గత ప్రభుత్వంలో 40 కోట్ల నుండి 60 కోట్లే జరిగేది. అంటే అది డబల్ అయిపోయింది. ఈ విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మద్యం ఏరులై పారుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, యువత జీవితాలాగమైపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేస్తున్నది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఆఖరికి సెలవు రోజులలో కూడా పూర్తి స్థాయిలో కూడా బార్లకు దాంతోపాటు వైన్స్లకు మద్యాన్ని పంపిస్తున్నది ఎవరు? ఇంకొక వైపు గోదాముల నుంచి పూర్తిగా గోదాములను నింపేలా ఎందుకు చేస్తున్నారు? న్యూ ఇయర్ వేడుకల మీద పూర్తి స్థాయిలో రాబట్టే అందుక ప్రభుత్వం దేని మీద నడుస్తుంది? తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ మీద నడవట్లేదా? ఆనాడు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఏది జరిగింది బూమ్ బామ్ భూమ్ భూమ్ అన్నట్టుగా అరిచి గగ్గోలు పెట్టుకున్న నేతలందరూ కూడా మేధావి వర్గానికి సంబంధించి ప్రతి ఒక్కడు మాట్లాడాలి. సన్నాసులందరూ నేను చెప్తున్నా కదా, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసి అనేక రకాలుగా పూర్తి స్థాయిలో విమర్శలు చేసిరు కదా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమాధానం చెప్తారా? నేను ఎందుకు అడుగుతున్నా అంటే పూర్తి స్థాయిలో మద్యానికి సంబంధించి గుడి ముంగట మద్యం, బడి పక్కన మద్యం, బడి ఎక్కడ చూసినా మద్యం షాపులే. దీనిని పూర్తిగా తొలగిస్తాం, బెల్ట్ షాపులు రద్దు చేస్తాం, ఇవన్నీ కూడా వీళ్ళ మాటలు హామీల వరకే ఉండిపోయాయండి. కానీ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎక్కడా జరగలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేవలం మద్యం మీదనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇది వాస్తవం. న్యూ ఇయర్ వేడుకల కోసం 4,000 కోట్ల రూపాయల మధ్య అమ్ముడు పోతుంది. అంటే లిక్కర్ బాబులు దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఈ న్యూ ఇయర్ వేడుకలు అయిపోయేలోపు 8,000 కోట్ల ఆదాయం వస్తుందో ఇక వేచి చూడాలి. ఇప్పటికే దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా 565 కోట్ల లిక్కర్ ఇప్పటికే బార్లకు వైన్స్లకు సరఫరా అవుతున్నది. సెలవు దినాలలో కూడా మరి ఏ విధంగా అంటే అత్యంత దారుణంగా కూడా సప్లై చేస్తున్నారు. ఇక దీని గురించి మాట్లాడాలంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడరండి. ఇక మరోవైపు నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? 1.24 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పట్టుమని 365 రోజులు కాలే. నేను మళ్ళీ చెప్తున్నా, పట్టుమని 365 రోజులలో ఒక్క సంవత్సర కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 1.24 కోట్ల అప్పు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆఖరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా 76,000 కోట్ల రూపాయలు బహుశా ఏదో అంత అప్పు ఉంటే కూడా కేవలం 365 రోజులలోనే 1,00,000 కోట్లకు పైచిలకు కూడా అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక యూనివర్సిటీని కట్టిందా? ఒక విద్యాలయం కట్టిందా? ఒక వైద్యశాలను కట్టిందా? లేకపోతే ఒక ఏంది పూర్తి స్థాయిలో ఏది పేదలకు సంబంధించిన వైద్యం కోసం ఏదైనా ఆసుపత్రి నిర్మించారా? పోనీ రోడ్లు వేశారా? ఇందిరమ్మ ఇల్లులు కట్టారా? పేదలకు సంబంధించి ఏమైనా సంక్షేమ పథకాల కోసం వాడి లాంచే ఏమీ లేదు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినాయంటే ఇప్పటి వరకు ఆడిట్కు సంబంధించి ప్రెస్ నోట్ పెట్టి దాని శ్వేతపత్రం రిలీజ్ చేసిన దాఖలాలు కూడా లేదు. దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని ఏం చేస్తున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎక్కడికక్కడికి కూడా ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పినా అంటే ఈ బడ్జెట్ ఎపిసోడ్ని ఎందుకు తెర మీద తీసుకొచ్చినా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000కు పైగా కోట్ల రూపాయలను అప్పు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేదల వైద్యం పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందండి. పేదల వైద్యం కోసం ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో తెలుసా? ప్రభుత్వ దవాఖానాల పట్ల ఎంత దారుణంగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుసా? రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ గారు ఇప్పటి వరకు దీని మీద కనీసం పట్టింపు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నట్టుగా తెలంగాణ ఉద్యమంలో నినాదాలు చేస్తాం. కానీ మన ప్రాంతం వాడే మన బిడ్డే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనారోగ్య బారిన పడిన పేదలందరూ కూడా అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎస్, ఇది నేను చెప్పలే, అక్షరాల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ గారు చెప్పారు. ఇగో ఈటల రాజేందర్ ఏమన్నారో సూర్యుని, పేదల వైద్యంపై పట్టింపు లేదా? ఒక్కసారి ఇగో ఇక్కడ చల్లగా చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఈయన ఈటల రాజేందర్ మీ అందరికీ తెలవాలి, మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి గెలుపొందిన ఈటల రాజేందర్కు సంబంధించి ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండో చూడాలి. రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి పేదల వైద్యంపై పట్టింపు లేదా? 8 నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఆగ్రహం. అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించిన ఎంపీ
పేద ప్రజలకు వైద్యం అందించడంపై పట్టింపు లేదా? మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ పేదలకు మంచి వైద్యం అందించేదని గుర్తు చేశారు. పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కడితే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని భావించామని తెలిపారు. కానీ కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక పోయినట్లుగా బిల్డింగ్ పూర్తి చేసిన కాంట్రాక్టర్కి బిల్లు రాలేదని తాళాలు వేసుకోవడంతో 8 నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయని తెలిపారు. ఈ రోజే తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఆసుపత్రిని వెంటనే ప్రారంభించేలా చూస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. స్టాఫ్ను కూడా సంపూర్ణంగా నియమించి వైద్య పరికరాలు తెప్పించి పేద ప్రజానికానికి కూడా వైద్యం అందించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఎవరండి? ఒక ఎంపీ అండి. ఇప్పుడు ఏ పార్టీ అయితే మనకేంది, ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తే శభాష్ అంటాం. ఇప్పుడు ఈటల రాజేందర్ను కూడా శభాష్ అంట. ఎందుకు అంటే ఈ తెలంగాణలో వైద్యానికి సంబంధించి ఎంత దారుణంగా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంత అధ్వానంగా మారిపోయింది. కనీసం రోగుల పట్ల కూడా ప్రభుత్వం స్పందించడం కరువైపోయిందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది బిడ్డలారా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. ఈరోజు 1,24,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే 1,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పు దాటిపోయిందని నాకైతే సమాచారం ఉంది. దాంతో పాటుగా ఆ 1,30,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏం చేసిల్లా బడ్జెట్ను? ఇక్కడ పేదలేమో వైద్యమో నారాయణ అంటూ మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి భారతీయ జనతా పార్టీ ఎంపీకి సంబంధించిన ఈటల రాజేందర్ కూడా వచ్చి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిల్లు. మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఎక్కడున్నారండి? సార్, మీరు ఇప్పటివరకు ఎన్ని ఆసుపత్రులు రివ్యూ చేశారు? ఎన్ని ఆసుపత్రులలో పర్యటించారు? ఎన్ని ఆసుపత్రులకు సంబంధించి ఎక్విప్మెంట్ అందించారు? ఎన్ని ఆసుపత్రులలో స్టాఫ్లను పూర్తి స్థాయిలో ఫుల్గా నియమించారు, సంపూర్ణంగా నియమించారు? దాంతోపాటుగా ఎక్కడెక్కడ ఆసుపత్రులు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏంటి, వాటి అవసరాలేంటి, ఎన్ని తీర్చాలనుకున్నారు, ఎన్ని సమీక్షా సమావేశాలు చేశారు? దానికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా లెక్కపత్రం ఉందా సార్? పోనీ ఇప్పటి వరకు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే సూపరింటెండెంట్లతో ఎన్ని మీటింగ్లు పెట్టిల్లు సార్? అసలు రియాలిటీ ఇది సార్. పేదల పరిస్థితి ఇది, పేద రోగుల పరిస్థితి ఇది. వైద్యమో నారాయణ అనేటట్టు అయిపోయింది ఈరోజు పేదల పరిస్థితి. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ వైద్యం లేక చాలామంది ప్రాణాలు పోతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల ఎక్విప్మెంట్ అందుబాటులో లేదు. చాలా చోట్ల కూడా సంపూర్ణంగా కూడా వైద్యులు లేకపోవడం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి, ఇంతకంటే అన్యాయమైన పరిస్థితి, ఇంతకంటే అక్రమమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? 1,30,000 కోట్ల రూపాయలను అప్పు చేసి ఆ పైసలన్నీ ఎవరి జేబులోకి వెళ్ళిళ్ళు? దాని మీద ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? ఆ పైసలన్నీ ఎక్కడికి పోయినో చెప్తారా? రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పగలుగుతారా? నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం వైద్యం అందించలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకు మించి ఇంకేం చేయగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి. ఇక మరో బాధాకరమైన విషయం మీ అందరికీ కూడా తెలియాలి. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అగ్రగామిగా టాప్లో నిలిచి అనేక మంది జీవితాలు రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకొని జైళ్ళకి వెళ్ళి దాదాపుగా 24 మంది 37 రోజులుగా జైళ్లలో ఉన్న పరిస్థితి చూసాం. ఇది ఎక్కడో కాదు, మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల అనే గ్రామానికి సంబంధించి జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు. దేనికోసం? ఫార్మా కంపెనీకి సంబంధించి భూముల కోసం జరిగిన ఒక పంచాయతీ, ఒక యుద్ధం ఏ స్థాయిలో ఉందో కూడా మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు అలాంటి లగచెర్ల ఘటన మరొకటి నేను చూపించబోతున్నాను. అలాంటి పరిస్థితి మరో చోట రాబోతుంది అని చాలా ఘంటాపదంగా అక్కడి స్థానిక ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎందుకంటే భూముల మీద మరొకసారి రేవంత్ సర్కారు పడగ విప్పింది అని చెప్పడానికి ఎలాంటి నిస్సందేహం లేదు. ఎస్, వాస్తవం. ఒకసారి చూడండి, భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం, భూమి కోసం భుక్తి కోసం భూ పోరాటాలు జరిగినాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. నిజాంను తరిమి కొట్టడానికి భూములకు సంబంధించిన పంచాయతీ ఒక ఎజెండా. దాంతోపాటు అనేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ భూములకు సరియైన తాగునీరు అందించకపోవడం వల్లనే పరిస్థితి ఎలా జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు జరిగిన మరొక బాధాకరమైన సంఘటన ఏంది అంటే, లగచెర్ల ఘటన యాది మరవక ముందుకే మరో ఘటన గుర్తుకొచ్చింది. భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం. మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు
276.09 ఎకరాల భూసేకరణ, ఎకరాకు 13.50 లక్షలు ఇస్తాం, భూములు ఇవ్వండి, లేదంటే వాటిని ఎలా లాక్కోవాలో మాకు తెలుసు. మీటింగ్లు పెట్టి మరి బాజాప్తుగా బెదిరింపులు. ఓ ఫంక్షన్ హాలులో అనధికారికంగా సంతకాల సేకరణగా తంతంగానికి ఎంఆర్ఓ ఆర్జీఓ సైతం హాజరు. తక్కువ ధరకే దళిత పంట భూములను లాక్కొని పరిహారం కొట్టేందుకు కాంగ్రెస్ నాయకుల స్కెచ్. దిక్కుతోచక సంతకాలు చేస్తామంటున్న రైతులు. వేంపల్లి శివార్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేసే భూములు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు వార్త కథనాన్ని చూపుతున్న పోచంపాడు రైతులు అంటూ కూడా చూడొచ్చు. ఏం జరుగుతున్నదిడా చెప్తా. అసలు కథ మొత్తం బట్టలిప్పి బజార్లెత్త. కాంగ్రెస్ దొంగల కథ ఇవాళ బయటపడుతుంది. మీ భూములలో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్నది. ఆ భూములన్నీ గతంలో మీకు మా ప్రభుత్వం అసైన్ చేసినవే. ఎకరాకు 13,50,000 ఇస్తాం. ఆ భూములు ఇచ్చేయండి. మర్యాదగా ఇచ్చింది తీసుకొని భూములు ఇస్తే మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి. కాదు కూడదు అంటే ఆ భూములు ఎట్లా తీసుకోవాలనో అట్లా తీసుకుంటాం. అసైన్డ్ భూములను ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి వెనక్కి తీసుకునే అధికారం మాకున్నది. మేమిచ్చే ధర ఇవ్వకుంటే ఆయనతో కూడా రాకుండా పోతుంది అంటూ అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇక్కడ అవ్వలక్కలను బెదిరిస్తున్నారు. ఇక చూడరు వీళ్ళను. ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు మా ముఖ్యమంత్రికి. తెలంగాణలో భూముల విలువ అంటే ఏందో తెలియదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఆనాడు రైతాంగ పోరాటం మొదలైందే భూమి భుక్తుల కోసం. ఈనాడు మళ్ళీ తెలంగాణలో మరో ఉద్యమం వస్తుంది అని ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు చెప్పిన మాటలు ఇంకా గుర్తొస్తున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో ఉద్యమం ఎందుకు వస్తుంది అండి అని అడిగిన ప్రశ్న. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళను మళ్ళొక్కసారి బుద్ధి చెప్పే పరిస్థితులు రావాలంటే తెలంగాణలో మరో ఉద్యమం తప్పనిసరి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎందుకు చెప్పిల్లు అంటే, ఓ లగచర్ల ఘటనను ఉదాహరణగా చెప్పిండు, ఓ గురుకుల పాఠశాలను ఉదాహరణగా చెప్పిండు, ఓ హైడ్రాను ఉదాహరణగా చెప్పిండు, ఓ మూసీని ఉదాహరణగా చెప్పిండు. ఈరోజు లగచెర్ల తర్వాత మంచిర్యాలలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మంచిర్యాల బిడ్డలకు సంబంధించి మళ్ళొక్కసారి ఇక్కడ పేదల భూములను బాజాప్తుగా ఒక ఫంక్షన్ హాల్లో మీటింగులు పెట్టి అనధికారంగా సంతకాలు సేకరణ చేసి ఈ తతంగానికి ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా హాజరైల్లట. గట్లెట్లా హాజరైల్లు అనే దానికి ఇప్పటి వరకు సమాధానం లేదండి. ఎందుకంటే అధికారికంగా నోటీసులు రాలే, దాంతోపాటు ఇంకా ఏమి రాలే. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చిల్లట. ఇక ఒక్కసారి ఇక్కడ చూడుర్రి, మనోళ్ళు ఒక్కొక్కళ్ళ బాధ ఎట్లున్నదో చూడుర్రి. మంచిర్యాల కలెక్టర్ ఏమంటున్నాడు, అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారో కూడా నేను అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది మంచిర్యాల జిల్లా వేంపల్లి శివారులో ఐటీ పార్కు ఏర్పాటు చేసే భూములండి. ఇవేం పోరంబోకు భూములు కాదు, గుట్టలు లేవిడ, రాళ్ళు రప్పలు లేవు. మంచిగా పత్తి పంట బండి, ఇగో ఏది పత్తి పగుళ్ళన్నీ కూడా వచ్చినాయి. ఇగో పత్తి బుగ్గలు ఏరుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే భూమికి పచ్చాని రంగేసినట్టుగానే విధంగా ఉన్నాయి. నా మంచిర్యాల భూములు రాళ్ళు రప్పలతోనే లేవు. ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి. అసలు ఏం జరిగింది? ఆ కాగితాలు వెనక్కి ఇవ్వాలి. ఐటీ పార్కు మేము వ్యతిరేకం కాదు, చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూములు తీసుకోండి. దళారులు వచ్చి తక్కువ ధరకు భూములు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తాం? రైతులతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. నన్ను కూడా రమ్మంటే పోలేదు. అది అధికారిక సమావేశమా అనధికారికంగా సమావేశమా అని ఎంఆర్ఓకు ఆర్టీఐ పెట్టినా ఇప్పటిదాకా దానికి సమాధానం లేదు. రైతులను బెదిరించి సంతకాలు తీసుకున్న కాగితాలను వెనక్కి ఇవ్వాలి. అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పులున్నాయి. ఉత్తగానే తిరిగి తీసుకునే అధికారం ఉందని రైతులను బెదిరిస్తే నడవది. భూసేకరణ చేయాల్సి వస్తే అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. అధికారులు నేరుగా కూడా రైతులతో మాట్లాడాలి. పరిహారం ఆ రైతులకే అందాలి అంటూ కూడా ధోమటి అర్జున్ పోచంపాడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. చదువుకున్నాడు కాబట్టి, కాస్తో కూస్తో తెలుసు కాబట్టి, ఎడ్యుకేషన్ తెలుసు కాబట్టి ఆయన మీటింగ్ వెళ్తే అది అనధికారమా అధికారిక సమావేశమా అంటే లొల్లి పెట్టిండు. నెక్స్ట్ బెదిరించి సంతకాలు తీసుకున్నారు. ఎవరు? గజ్జపల్లి రాజశేఖర్ రైతు పోచంపాడుకు సంబంధించి ఏమన్నారు? మాకు 2009లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో కొంతమందికి 25 గుంటలు, మరికొంతమందికి 20 గుంటల చొప్పున భూమి ఇచ్చిండు. 15 ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. 2 నెలలుగా మా భూమిని ఐటీ పార్కు కోసం అడుగుతున్నారు. ఈ నెల 5న పూర్తి స్థాయిలో బడా లీడర్లు మమ్మల్ని బెదిరించి ఫంక్షన్ హాళ్లలో మీటింగ్కు తీసుకుపోయారు. మీరు ఇస్తే భూమికి పరిహారం వస్తుంది, లేకపోతే ఏం వచ్చేది ఉండదని బెదిరించిర్రు అంటూ కూడా రైతు చెప్తున్నది. ఇక మరో తల్లి సుమలత ఏం చెప్తుంది అంటే,
మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. పోచంపాడులో మాకు 20 గుంటల అసైన్డ్ భూమి ఉన్నది, ఇక్కడ ఏదో పార్కు పడుతున్నది, పిల్లలకు జాబులు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు లేని ఆశ పెడుతున్నారు. 5వ తేదీన మంచిర్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి చెప్పి తీసుకుపోయారు. అక్కడ 10 మంది రైతులను పక్కకు పిలిచి ఏదో మాట్లాడి వాళ్ళతో సంతకాలు తీసుకున్నారు. వాళ్ళు పెట్టినప్పుడు మీరెందుకు పెట్టారని బెదిరించేసరికి నేను సంతకం పెట్టిన. ఇగో వాళ్ళు పెట్టినప్పుడు మీరెందుకు పెట్టరని, అంటే 20 మంది సంతకాలు పెట్టిల్లట, మీరెందుకు పెట్టరని బెదిరిస్తే సంతకాలు పెట్టిల్లట. మమ్మలను మోసం చేసి కాగితాల మీద సంతకాలను పెట్టుకున్నారు, భూమి గుంజుకొని మా పిల్లలను భవిష్యత్తును నాశనం చేసిర్రని సుమలతక్క చెప్తుంది. ఇక కలెక్టర్ ఏమంటాడు, ఇక కలెక్టర్ చాలా మనకు, ఎందుకంటే కలెక్టర్ది మన జడ్జితో సమానం కాబట్టి కలెక్టర్ వాదన చూద్దాం. నిబంధనలు పాటిస్తాం, ఐటీ పార్కు కోసం భూసేకరణ విషయంలో నిబంధనలు తప్పకుండా పాటిస్తాం. రైతుల కోరిక మేరకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తా. ప్రస్తుతం ఈ భూములలో ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం. ఆ సర్వేలో ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని గుర్తించేదాకా దాన్ని అనుసరించి నోటిఫికేషన్ జారీ చేస్తాం. రైతులతో మాట్లాడి ఎంత పరిహారం ఇవ్వాల్సి వస్తుంది, దానికి ఎంత బడ్జెట్ కావాలనే రిపోర్ట్ ఉన్నతాధికారులకు పంపిస్తాం. ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి, అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామంటూ కుమార్ దీపక్ మంచిర్యాల కలెక్టర్కు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ రైతులను ఎంత దారుణంగా మోసం చేసిరంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతు 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 పాడుగాను నీ రాత అంటూ మనం పాటలు వింటాం. కానీ రైతులను ఎంత దారుణంగా ఇంకా మోసం చేస్తున్నారంటే చూడుర్రి, ఎంత దారుణంగా అంటే ఘోరం ఇది. ఫంక్షన్ హాల్లో రహస్య మీటింగ్, ఈ కుట్ర మొత్తం నియోజకవర్గ ముఖ్య నేత కనసన్నలలో జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకెవడు పాడుపడతాడు, ఆడుంటే ఎవరో కాంగ్రెస్ నేతకు సంబంధించి ఇంకెవరు ఉంటారండి. ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు కోల్పోతున్న రైతులు ముల్కల వేంపల్లి గ్రామాలకు చెందిన 2 సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య నేతల అంచెలు మంచిర్యాలలోని ముఖ్య నేత ఇంటికి పిలిపించి బేరమాడినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో ఎకరానికి 5 లక్షల నుంచి 6 లక్షలు ఇస్తాం, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా మీ దగ్గర అంతే ఉంది, అదేదో మేమే ఇస్తాం, భూములు ఇచ్చేయండి అని ప్రతిపాదన పెట్టగా దీనికి కొందరు రైతులు ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో ఈ నెల 5న గోదావరి రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో రైతులతో రహస్య సమావేశం మీటింగ్ ఏర్పాటు చేశారు. రైతులందరినీ పిలిపించి ఫంక్షన్ హాల్ డోర్లు మోయించి ఆ 2 లీడర్లు మాట్లాడారు. ఫైనల్గా ఎకరాకు 13.50 లక్షలు ఇస్తాం, ఎలా చూస్తున్నా మీకు అంతకంటే ఎక్కువ ధర రాదు, మర్యాదగా మా మాట విని భూములు ఇస్తే మీకే మంచిది, లేకపోతే అవి అసైన్డ్ భూములు కాబట్టి వాటిని ఎలాగైనా వెనక్కి తీసుకుంటామని బెదిరించి రైతులు చెప్తున్నారు. ఐటీ పార్కులో భూములు కోల్పోయే రైతుల కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని చెప్పారు. ఆ సమావేశంలో భూములు ఇచ్చేందుకు మాకు అభ్యంతరం లేదని G3, G4 ఫామ్స్ పై సంతకాలు చేయించుకున్నారు. మాకు ఇష్టం లేకున్నా ఎదురు మాట్లాడితే ఏమవుతుందని నన్ను భయానికి సంతకాలు చేసినాం. ఇక రైతుల వైపు నిబంధనలన్నీ కూడా తుంగల తొక్కిలు. అయితే వాస్తవం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అధికారం వచ్చింది, ఇక మేము ఏం చేసినా నడుతుంది. మమ్మల్ని ఎవర్రా ఎంచికలు, నెత్తి మీద ఎంచికలు ఎవడు వీకెట్టోళ్ళు లేడు, ఈ బొచ్చును వీకెట్టోళ్ళు లేడు, ఇక మాదే రాజ్యం, మేము ఏం చేస్తా గదే నడుస్తుంది అని మంచిర్యాల ప్రజలకు, వేంపల్లి ప్రజలకు, మల్కపల్లి ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటి అంటే భూసేకరణ చేయాలి అంటే మొట్టమొదటిసారిగా ఆ భూమికి సంబంధించిన సర్వే జరుగుతుంది. అది ఎవరెవరిది, ఎంతెంత భూమి ఉన్నది అనేది ఫస్ట్ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాలి. ఆ తర్వాత జిల్లాకు సంబంధించిన కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దాని తర్వాత భూములకు సంబంధించి ఏంది అంటే వాళ్ళకి సంబంధించి ఇష్టం ఉన్నదా లేదా అనేది వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. ఆ తర్వాత గవర్నమెంట్ అంటే భూసేకరణ చట్టం 2013 కావచ్చు, లేకపోతే భూసేకరణ చట్టాలకు పూర్తి స్థాయిలో వాటిని అనుసరించి పూర్తి స్థాయిలో వాటికి ఎంత నష్టపరిహారం వస్తుందో అంత ఇవ్వాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ పేద మధ్యతరగతి దళిత బిడ్డలను మోసం చేస్తున్నారు. అంటే తెలంగాణలో లగచర్ల ఘటన మరొకసారి మంచిర్యాలలో జరగబోతుంది అనడానికి ఇదొక మొదటి మెట్టు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసిలు కదా, ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా ఆలోచించారు. మరో లగచర్ల ఘటన మంచిర్యాల జిల్లాలో జరగబోతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. ఇక ఇంతకుముందే నేను ఏమని చెప్పినండి, ఇది చూడురి, నిర్మాణ పనులు ఏడాదిగా నిలిచిపోయిన స్థితిలో వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ భవనం, ఓకే, ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో జరిగిన ఆసుపత్రి నిర్మాణం. సూపర్ స్పెషాలిటీ భవనానికి సంబంధించి మీరు చూస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణంతో పూర్తి స్థాయిలో పేదలకు మంచి నాణ్యమైన వైద్యం అందాలనే ఒక హుక్కు సంకల్పంతో ఏర్పాటు చేశారండి.
ఇక్కడ వరంగల్ సెంట్రల్ జైలు ఉండే దీన్ని తరలించి పూర్తి స్థాయిలో ఇక్కడ చేస్తున్న తరుణాన్ని అయితే మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఇది చూద్దాం. దీంట్లో ఒక పెద్ద మతలబు ఉన్నది. మన ముఖ్యమంత్రి ఏందో తెలుసు కదా, ముఖ్యమంత్రి చాలా సందర్భాలలో హూందాతనంగా గౌరవంగా చాలా క్లారిటీగా కూడా ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమని? నేను తొక్కుకుంటూ వచ్చిన, ఊరికే రాలబిడ్డ, ఊరికే ఇక్కడ ముఖ్యమంత్రి కాలే, తొక్కుకుంటూ వచ్చిన. ఈ పదానికి దీనికి కొంచెం మ్యాచ్ అవుతుంది, అందుకే నేను చెప్తున్నా. వరంగల్ హెల్త్ సిటీకి బ్రేక్. రేవంత్ రెడ్డి సమీక్ష ఆడిట్ తర్వాత నిలిచిన నిర్మాణ పనులు. వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖానపై సర్కార్ నిర్లక్ష్యం. దేశంలో నెంబర్ 1 దవాఖానగా తీర్చిదిద్దేలా కేసీఆర్ సర్కార్ ప్లాన్. బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల బహుళ భవన నిర్మాణం పూర్తి. మిగిలిన కొద్దిపాటి పనులను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. రోగులకు అందుబాటులోకి రాకుండా నిలిచిపోయిన దవాఖాన నిర్మాణానికి మొత్తం కేటాయించిన నిధులు 1116 కోట్లు. భవన నిర్మాణం సర్వీసుల నిధుల కింద 884 కోట్లు. వరంగల్ హెల్త్ సిటీ పడకల సంఖ్య 2458. వైద్య పరికరాలకు కేటాయించిన నిధులు 107 కోట్లు. పనుల కోసం ప్రతిపాదించిన మొత్తం 125 కోట్లు. హెల్త్ సిటీలో సేవలు అందించేందుకు 500 మంది. వైద్య సేవలు అందించే విభాగాలు 35. నర్సులు 1000 మంది. ఫార్మసీ, మెడికల్, ఇతర సిబ్బంది 1000 మంది. అంటే వరంగల్లో అత్యాధునిక వసతులతో 2500 పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణం కోసం 2001లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ హయాంలో 24 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. దేశంలోనే నెంబర్ 1 దవాఖానాగా దీన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ కలలుగన్నారు. 2023 నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎన్నికల షెడ్యూళ్లతో పనులలో జాప్యం జరిగింది. అదే ఇప్పుడు వరంగల్ ప్రజలకు శాపమైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని లక్ష్యాలన్నీ కూడా నీరుగాల్చింది. మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. కుంటి సాకులు చెప్తూ కాలం వెల్లదీస్తుండడంపై సర్వత్రా కూడా విమర్శలు వెల్లువవుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేద్దాం అనుకున్నాడు? ఇది చాలా మందికి తెలియని మిస్టరీ. నేను ఇప్పుడు చెప్తా, మీ అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఇది. మీ అందరికీ కూడా భారత రాజ్యాంగం తెలుసు. 1956 నుంచి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చెప్తున్నా, అందుకే ఏపీ అని రాస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2014 వరకు మన తెలంగాణ బతుకులేంది, మన తెలంగాణలో ఎన్ని ఎకరాలకు నీళ్లు వారేది, మన తెలంగాణలో ఆసుపత్రుల పరిస్థితి ఏంది, మన ఆ తెలంగాణలో రోడ్ల పరిస్థితి ఏది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోడ్లను చూస్తే ఎంత దారుణంగా ఉండే తెలంగాణ. అదే విజయవాడ లేకపోతే విశాఖపట్నమో లేకపోతే ఆ చిత్తూరు కడప అటు సైడ్ పోతే అద్దాల లెక్క మెరిసే రోడ్లు ఎట్లుండేవో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే 1956 నుండి 2014 వరకు మనం గోసపోతున్న తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2001 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది 2014 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడింది. దీంట్లో ప్రధానమైన ఘట్టం 2009లో ఒక తీవ్ర ఉగ్ర రూపానికి దాల్చింది ఉద్యమం. మీ అందరికీ తెలుసు కదా. సరే, మొత్తానికి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని సాధించిన తర్వాత 2014లో ఒక టార్గెట్ ఉన్నది, 2018లో ఒక టార్గెట్ ఉన్నది, 2023లో ఒక టార్గెట్ ఉన్నది. ఈ టార్గెట్ చాలామందికి తెలియకపోవడం వల్ల కేసీఆర్ మీద అనేక రకాలుగా ఆపసోపాలు ఉన్నాయి, లేనట్టు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంది అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చేటలకు, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓటుకు నేటు వ్యవహారం ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత కేసీఆర్ వచ్చి అసలు తెలంగాణ పరిస్థితి ఏంది, భౌగోళిక పరిస్థితి ఏంది, ఇక్కడ వనరుల పరిస్థితి ఏంది, అసలు తెలంగాణలో ఏం కావాలి ఏమద్దు అనేక రకాలుగా కూడా కేసీఆర్ ఆలోచించి దాని తర్వాత మేధోబదనం చేసి అనేక మంది సలహాదారులను అనేక మందికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరితో మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మొట్టమొదటిసారిగా మన ట్యాగ్ లైన్ ఏంది? నీళ్లు, నిధులు, దాంతోపాటు ఏముండే తెలంగాణ ట్యాగ్ లైన్ అంటే ఇది నియామకాలు. ఇది తెలంగాణ ట్యాగ్ లైన్. అయితే మొట్టమొదటిసారిగా ఫస్ట్ తెలంగాణలో కరువు కాటకాలు లేకుండా ఉండాలన్నా, దాంతోపాటు ఇక్కడ ప్రాంత బిడ్డలు అభివృద్ధి చెందాలన్నా 2 వీటిని ఎంచుకున్నాడు. ఒకటి, విద్యుత్ అనేది చాలా అవసరం. ఎందుకంటే పరిశ్రమలు నడవాలన్నా, లేకపోతే రైతులకు మోటార్లు నడవాలన్నా, దాంతోపాటు ఇళ్లలో కరెంటు ఉండాలన్నా కరెంటు మీద ఫోకస్ పెట్టిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. దాని తర్వాత ఏం చేసిండు అంటే సాగు మీద, అంటే నీటి మీద, నీళ్ళ మీద, దాంతోపాటు వ్యవసాయ రంగం మీద ఎక్కువగా కూడా దృష్టి పెట్టిండు. ఇది వాస్తవం. వ్యవసాయ రంగం మీద మాత్రమే కేసీఆర్ దృష్టి పెట్టాడు.
దాంట్లో భాగంగా పుట్టుకొచ్చిందే కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, రంగనాయక సాగరు, ఇవన్నీ కూడా రిజర్వాయర్లు, బ్యారేజీలు, కాల్వలు ఇవన్నీ పుట్టుకొచ్చినాయి, మీ అందరికీ తెలిసిన విషయం. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటి టార్గెట్ ఇది 2014 నుంచి 2018 మధ్యలో ఈ పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే దీంట్లో భాగంగా కేంద్రం అనేక రకాలుగా మెలికలు పెట్టడం, దానివల్ల ఏమైపోయిందంటే ఇది కాస్త 2023 వరకు కూడా చేరిన పరిస్థితి కనబడింది. అంటే 2 పర్యాలలో కేసీఆర్ సాధించిన అద్భుతమైన ఘనత ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి గలగల పారే గోదావరిని మన కళ్ళ దగ్గర జలజలా పారుతూ ఆ శబ్దాలను వినిపించేదగా ప్రాజెక్టులు కట్టేసి పూర్తి స్థాయిలో మిషన్ భగీరథతో నీళ్ళు ఇచ్చిండు. దాంతోపాటు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, సాగునీళ్లకు నీళ్ళు ఇచ్చిండు. ఇది అద్భుతంగా వ్యవసాయ రంగానికి 1 కోటి ఎకరాల మహగానీని పండించి దేశంలోనే అత్యధికంగా అన్నపూర్ణ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దిండు. కేవలం ఏంది అంటే 100 కోట్లకు సంబంధించి 100 మెట్రిక్ టన్నులు అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోరు, అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ఇక సెకండ్ టార్గెట్ ఏముండే అంటే పూర్తి స్థాయిలో కూడా వైద్యానికి సంబంధించిన టార్గెట్ పెట్టుకున్నారు. ఆ వైద్యానికి సంబంధించిన టార్గెట్లో మొట్టమొదటి పునాది రాయ వరంగల్లో పడ్డ సూపర్ స్పెషాలిటీ దవాఖానా. ఈ వరంగల్లో మొట్టమొదటిసారిగా ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానా దీన్ని క్లిక్ చేసి ఇలానే ప్రతి జిల్లాకు అంటే ఇప్పుడున్న 32 జిల్లాలకు 32 దవాఖానాలు ఏ విధంగానైతే జిల్లా కలెక్టరేట్లు, కమిషనరేట్లు కట్టారో అదేవిధంగా కేసీఆర్ ఏమనుకున్నాడంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ 32, 33 కాదు, అవసరమైతే 38 జిల్లాలతో సంబంధం లేకుండా కూడా జనాభా ప్రాతిపదికన ఎక్కువ దవాఖానాలు కట్టేందుకు కూడా కేసీఆర్ కృషి చేద్దాం అనుకున్నాడు. దాంట్లో మొదటి రాయే ఇది. దీని తర్వాత కేసీఆర్ గారి మరో అద్భుతమైన ఆలోచన ఏంటంటే విద్య. ఏంది అంటే ఈ విద్యారంగానికి సంబంధించి అప్పటికే కొంతమేర కూడా గురుకులాలను ఏర్పాటు చేసిండు. తాను చేయాల్సింది అంటే మొట్టమొదటిసారిగా కొన్ని కోట్లు అక్కడక్కడ పునాది రాయిలు వేస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. అంటే కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్గా, ఒక మోడల్గా, ఒక అద్భుతంగా ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే పలానా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి అనే కోణంలో తీర్చిదిద్దే ఆలోచనలో ఉండే కేసీఆర్. కానీ కేసీఆర్ అనూహ్యమైన ఓటమి తర్వాత 2023లో 23-24లో అనూహ్యమైన ఓటమి తర్వాత కేసీఆర్ ఆలోచనలు అన్నీ కూడా పటాపంచలైపోయినాయి. కేసీఆర్ నిర్ణయాలు అన్నీ కూడా తొంగలో దొక్కిలు. కేసీఆర్కు సంబంధించి గతంలో ఇచ్చిన అనేక పథకాలను ఏది న్యూట్రిషన్ కిట్ అయితేంది, ఆ కేసీఆర్ కిట్ అయితేంది, దాంతోపాటు అనేక పథకాలను కూడా తొంగలో తొక్కి వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇవన్నీ వాస్తవం. సో పూర్తిగా కూడా కేసీఆర్కు సంబంధించిన పథకాలన్నీ కూడా పునాది చేసేసి వాటిని శ్మశానంగా మార్చేసింది. సో దీంట్లో భాగంగా కేసీఆర్ ఏం చేసుకున్నాడు అంటే మొట్టమొదటిగా వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నాడు, ఆ తర్వాత వైద్య రంగాన్ని ఎంచుకున్నాడు, ఆ తర్వాత విద్యారంగాన్ని. ఈ 3 రంగాలు ఎక్కడైతే విద్యా వైద్యం అందుబాటులో ఉంటుందో అక్కడ ఫ్రీగా అద్భుతమైన నాణ్యమైన విద్యా వైద్యం అందుతుందో అప్పుడు అది ప్రపంచంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ జీవన ప్రమాణం పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్కు సంబంధించి ఇస్తే భవిష్యత్తు తరాలు మనం ఎప్పటికీ మాట్లాడుకుంటాంగా, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా ఒకరు ఇస్రో శాస్త్రవేత్త కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, రాకెట్ పైలట్లు కావచ్చు, దాంతోపాటు అనేక రంగాలలో కూడా విద్యార్థులు ఉంటారు అనే కోణంలో ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ తెర మీదకి తీసుకొచ్చాడు. కానీ ఈరోజు కేసీఆర్ మంచి ఆలోచనలే, కేసీఆర్ ఆలోచనలు ఎవడన్నా తాగుబోతూ ఆలోచనలు అనుకో, ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేసిన వైఆర్టీవీలో కొత్త చెప్పు చూపించిన, ఈసారి వేరే చూపెట్టాల్సి వస్తుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ వాస్తవాలు తెలవాలి. ఎందుకు అంటే ఇక్కడ అబద్ధాలను, అభూత కల్పనలు ప్రచారం చేసే ఒక బ్యాచ్ తయారైంది కనుక నేనేమంటున్నానంటే కేసీఆర్ నిర్ణయాలు చాలా అద్భుతమైన నిర్ణయాలు, కానీ వీటన్నింటినీ తుంగలో దొక్కే ప్రయత్నంలో భాగంగా కొందరు కుట్రపూరితంగా, కొందరు రాష్ట్ర ప్రభుత్వం మీద నెల బ్యాగుల కోసం, చీకటి ఒప్పందాల కోసం అప్పటి మేధావి వర్గం, అప్పటి కొంతమంది నేను ప్రశ్నిస్తున్నా అనే గొంతుకలకు సంబంధించి చేసినాయి. ఈరోజు వాళ్ళు పదవులలో ఉండొచ్చుగాక, కొందరు లాభపడచ్చుగాక, కొందరు నష్టపోవచ్చుగాక, అదంతా సెకండరీ. పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అద్భుతమైన విజన్ను నేనే చెప్తున్నా. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే అంటే మంచి పచ్చటి పల్లెటూరులో వాతావరణంలో హాయిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అసలు ఆసుపత్రి అంటే తెలియదు, ఐసీయూ అంటే తెలియదు వాళ్ళ ఐసీయూలలో ఆక్సిజన్ మీద కూకోవిచ్చిన పరిస్థితి అయిపోయింది. ఈరోజు తెలంగాణ పరిస్థితి అట్లనే ఉంది. ఈరోజు తెలంగాణ పరిస్థితి అదే అయిపోయింది. ఈ సూపర్ స్పెషాలిటీకి ఇంత పెద్ద కథ ఉన్నది, చాలా మందికి తెలియక ఆగమాగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ దీన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. ఇక ఏం చేద్దామని చెప్పుర్రి, ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. ఎందుకంటే పూర్తిగా కూడా హరీష్ రావు ఒక మాట అన్నాడు,
మెస్సు బిల్లులు ఏవి రేవంత్? మెస్సు బిల్లులు ఎక్కడనే అన్న పైసలే అంటారు కదా. వీళ్ళు ఏమనుకున్నారు, లంకె బిందెలు ఉన్నాయనుకున్న చిల్లు వాళ్ళు ఏంది కుండలు ఉన్నాయట, మట్టి కుండలు మట్టి బిందెలు ఉన్నాయని వీళ్ళే చెప్పిళ్ళు. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేవలం 325 రోజులలో మాత్రమే. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, ఎవరి జేబులోకి వెళ్ళినాయి అంటే సమాధానం లేదు. ఇప్పుడు హరీష్ రావు ఏమన్నాడు, మెస్సు బిల్లులు ఏవి రేవంత్ రెడ్డి? ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటలేవు. సర్కార్ తీరు చూస్తుంటే పరిపాలనపై సీఎం పట్టుకోల్పోతున్నట్లుగా తెలుస్తుంది. శాసనసభలో సీఎం చెప్పిన మాటలు కూడా అమలు కావడం లేదు. దీని మీద పూర్తి స్థాయిలో ఒకసారి మనం మాట్లాడుకుందాం. గ్రీన్ ఛాలెంజ్ పెట్టి రాష్ట్రంలో విద్యార్థుల మెస్ బిల్లులు రూపాయి పెండింగ్ లేకుండా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా కూడా చెప్పారని, కానీ 4 నెలలుగా మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. జీతం ఆగవచ్చు కానీ విద్యార్థుల మెస్ బిల్లులు మాత్రం ఆగమని చెప్పిన సీఎం మాటలు ఏమైందని ప్రశ్నించారు. శనివారం సిద్దిపేటలోని నర్సాపుర అర్బన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ స్కూళ్లలో ఏంది అంటే పవనసుత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్లు దుప్పట్లు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కోఆర్డినేటర్లతో మాట్లాడి ఎన్ని రోజుల నుంచి మెస్ బిల్లులు కాస్మోటిక్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ను నిలదీసిన పరిస్థితి. అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట, దాంతోపాటు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, దాంతోపాటుగా చేస్తున్న వ్యవహారాన్ని ఒక్కసారి మనందరం కూడా చూడొచ్చు. అయితే ముఖ్యమంత్రి గారు తాను తినే అన్నం మీద ప్రమాణం చేసి చెప్తాడా, నేను అన్ని నిజాలే మాట్లాడుతున్నా, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మాత్రమే నేను పనిచేస్తున్నా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా? లేదండి. ఇక్కడ హరీష్ రావు అడుగుతున్నాడంటే తన పుట్టకుడి కోసమో తన రాజకీయ భవిష్యత్తు కోసమో కాదు, నేటి తరం కోసం రేపటి భావి భారత పౌరుల కోసం హరీష్ రావు అడుగుతున్నారండి. మంచి భూవ పెట్టకపోతేవి, మంచి ఏంది అంటే స్వెటర్లు దుప్పట్లు ఇవ్వకపోతే వాళ్ళకు మంచి ఏంది అంటే విద్యార్థులకు అనేక రకాల వసతులను కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే కల్పించకపోతే ఇంకేం చేస్తాం? హరీష్ రావు ఎందుకు, ఇక హరీష్ రావు కోపం అయితే ఎట్లుంటుందో తెలుసు కదా, అది ఉగ్ర రూపాన్ని దాలుస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ఆ సీట్లో హరీష్ రావు ఊకున్న ఆచరణలు అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకు అంటే నేను అంటే ముఖ్యమంత్రి పీఠం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన చేసి చూపెడతాడు. గతంలో మంత్రిగా పనిచేసిండు, అద్భుతంగా చేసిండు తన శాఖకు సంబంధించి. రైట్. ఇక రైతునెత్తిన ఉపగ్రహం పాటు ఏంది, సాగు చేసిన భూమికే రైతు భరోసా, శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు గుర్తింపు, సర్వే కంపెనీలతో మంత్రి తుమ్మల భేటీ, కంపెనీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ పథకం అమల్లోకి ఖచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ అంటే శాటిలైట్ సర్వే చేస్తామని వెల్లడించారు. శనివారం ఆయన సచివాలయంలో సర్వే సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తాము చేపట్టిన ప్రాజెక్టుల వివరాలతో పాటు 2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సర్వే వివరాలు, ఆయా గ్రామాల వారీగా ఇప్పటి వరకు సాగు చేసిన భూమి వివరాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. సాగుకు అనువుగా లేని భూములను కూడా చూపించారు. అనంతరం సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆయా కంపెనీలకు మంత్రి ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి ఒక అంశం చెప్పనా, నేను క్లారిటీగా చెప్పనా. అవ్వ పెట్టదు తిననీయది అంటారు, ఉంటా చూడు, కన్నతల్లికి బువ్వ పెట్టరు, పిన్నతల్లికి ఏదో గాజులో చీరలో కొనిస్తా ఉంటుంది కదా, ఏదో శాతం గట్ల తయారైంది కాంగ్రెస్ పార్టీ. అరే భయ్, మనం నిజంగా మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఒక మాట మీరు చెప్పుర్రి నాకు, మీరు విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన శుద్ధపూస మాటలన్నీ ఈరోజు ఏడబోయినాయి? మీలో మార్పు వచ్చిందా, మీ ఆలోచనలో మార్పు వచ్చిందా, లేకపోతే మీరు అప్పుడు చెప్పిందంతా కూడా అంటే ఈ కోవలో ఈ సోయిలో లేకుండా చెప్పిర్రా? అర్థం కావట్లేదు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు. అంటే అధికారం రాకముందుకు మీరు మాట్లాడిన మాట ఇంకోలా ఉంది, అధికారం వచ్చిన తర్వాత మీ మాటలు మరోలా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా మారిపోతున్నాయి మీ మాటలు. అసలు అంతు చిక్కని మాటలు మీరు 2023కు ముందు మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి, 2023 తర్వాత మీరు చేసే పరిపాలన ఏంటి? ఇప్పటికీ కూడా అంతు చిక్కని విషయం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతు భరోసా అనేది యావత్తు తెలంగాణ సమాజంలో రాళ్లకు రప్పలకు గుట్టలకు ఇయ్యమని చెప్తలేను నేను. గతంలో పూర్తి స్థాయిలో అధికారులు సఖ్యతతోనే పనిచేసి కదా, అధికారులు సర్వే చేస్తే ఇచ్చిన రిపోర్టే కదా. మరి ఈరోజు అలాంటి రిపోర్టును కాదని మీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే డైరెక్ట్గా చెప్పుర్రి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, శబాష్, నేను రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నా, 6 గ్యారంటీలు అమలు చేయలేమని బాజాప్తగా చెప్పిండు, అది మంచిది. కానీ ఈ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మాట, ఆయన ఎవరు కోమటిరెడ్డి మాట, దేనికి వచ్చిన మాటలు, ఉప్పుకు పప్పుకు రాని మాటలు ఇవన్నీ.
ఏంది అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణలో? ఒక మాట నాకు చెప్పండి. అంటే తెలంగాణలో శాటిలైట్ అని కొన్ని రోజులు ఎన్ని రోజులు కాలం వెళ్ళదిస్తారు? మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంతనో తెలుసా బాకీ? పోనీ గుర్తున్నదా? తెలంగాణ ప్రాంత బిడ్డలకు మీరు ఎంత ఇయ్యాలో గుర్తుందా? ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా రైతు భరోసా ఇవ్వకుండా. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగంతో పెట్టుకుంటే ఎంత దారుణంగా మారిపోతుందో చూడుర్రి మీరు. రైతులతో పెట్టుకున్న ఏ ఒక్కడు ఏంది బాగుపడ్డ రోజులు లేవు. ఢిల్లీ సరిహద్దులలో సంవత్సరం పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఏ విధంగా ఆందోళన చేసిలో దెబ్బకు మన ప్రధాని నరేంద్ర మోడీ సీట్లన్నీ ఎట్లా తగ్గుకుంటూ వచ్చినాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమైపోయింది? అదే పరిస్థితి పునరావృతం అవుతుంది. తెలంగాణ రైతులు చాలా గొప్ప వ్యక్తులు. ఇక్కడ తెలంగాణ రైతాంగం గురించి మాటలు చెప్పే అంత నేను గొప్పని కాదు, కానీ వాళ్ళ చరిత్ర ఇక్కడ చెప్తున్నా కదా. తెలంగాణ రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు, పక్కా కూడా 3 సెర్ల నీళ్ళు ఆగుతాడు. ఇది చెప్తున్నా కదా. ఎట్లాగూ తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇచ్చేది లేదు. సంవత్సర కాలం మీరు 3 పంటలకు ఇస్తారా 2 పంటలకు ఇస్తారా నాకు సంబంధం లేదు. మీరు ఇప్పటికీ ఒక్కొక్కరికి 2,50,000 చిలుకు వరకు మీరు బాకీ ఉన్నారు. మరి ఎప్పుడు ఇస్తారు? దీని గురించి సమాధానం ఏంది? ఇప్పటి వరకు ఏమన్నా చెప్పగలుగుతారా? దీని గురించి సమాధానం లేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రైతులను మోసం చేస్తున్నదండి. ఇగో నేను మాట్లాడితే మాటలు అనుకున్నారు, కానీ నేను ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చిన చూడు. ఆదాయం అధోగతి. ఇగో చూడుర్రి, ఇక చెప్పుర్రి. రాష్ట్ర ఖజానాకు భారీగా తగ్గిన రాబడి. నిరుడితో పోలిస్తే 7,000 కోట్ల తగ్గుదల. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి క్షీణత. నిరుడి కన్నా 7% తగ్గిన ఆదాయం. కోవిడ్ కష్టకాలంలోని ఆదాయ వృద్ధి నమోదు. ఒక కుటుంబానికి గత సంవత్సరం వచ్చిన సంపద కన్నా ఈసారి ఎక్కువ వస్తుందనే బాగుపడుతున్న ఎక్కువ వస్తే నిరుడు సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ వస్తే బాగుపడుతున్నట్లు లెక్క. ఇదే సూత్రం రాష్ట్రానికి దేశానికి వర్తిస్తుంది. గతంతో పోలిస్తే ఒక రాష్ట్ర ఆదాయం ఏటికైడు వృద్ధి చెందుతూనే ఆర్థికంగా వృద్ధి చెందుతున్నట్లుగా లెక్క. కానీ నిరుడితో పోలిస్తే ఈ 8 నెలల్లో తెలంగాణ ఆదాయం అత్యంత దరిద్రంగా పడిపోయింది. నేను చెప్తాను చూడుర్రి. 2020-21లో 39.78 కరోనా సమయం. 2021-22 42.57%. అంటే కరోనా సమయంలో 3% పెరుగుదల వచ్చింది, గుర్తుపెట్టుకోరు. 2022-23 42 నుండి ఏకంగా 50.05, అంటే దాదాపుగా 8% పెరుగుదల వచ్చింది. దాని తర్వాత 2023-24 51.3%, 1% పెరుగుదల వచ్చింది. ఇక ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా డబేల్ అనేది మొత్తం ఆదాయం అంతా మొత్తం పడిపోయింది. ఇక చూడు 2024-25 2021-22 46.69% వచ్చిపోయాయి. ఇక చూడురి 2024-25 46.5%. ఇక్కడ చూడురి కోట్లల్లో చూద్దాం. 2,21,242 కోట్లు ఈ ఏడాది ఆదాయ లక్ష్యం. 8 నెలల్లో వచ్చింది ఎంత? 1,03,300 కోట్లు, అంటే 46.69%. అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. నిరుడితో పోలుస్తాం ఒక్కసారి. 2023-24లో వచ్చిన ఆదాయం 1,11,141.37 కోట్లు. 2024-25లో వచ్చిన ఆదాయం 1,03,300.04 కోట్లు. తగ్గుదల 7,841.33 కోట్లు, అంటే 7.05% తగ్గుదల. 5 ఏళ్లలో నంబర్ 1 రాష్ట్ర 5 ఏళ్లలో నవంబర్ నాటికి రాబడి శాతం ఇలా ఉంటే ఇప్పుడు ఇంతలా తగ్గిపోయింది. అంటే యనమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం అనేది ఈ స్థాయిలో ఉన్న ఆదాయం. అంటే ఒకసారి మీరే చూడండి ఎట్లా అంటే ప్రతిసారి ఆదాయం అనేది ఇలా స్టెప్ బై స్టెప్ మెట్లెక్కినట్టుగా పైకెక్కినట్టుగా పెరగాలి. కానీ ఈసారి ఆదాయం ఏంటంటే మెట్లు దిగినట్టుగా ఆదాయం అనేది పడిపోయింది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన దక్షత కానీ పరిపాలన మీద ఇన్కమ్ సోర్స్కి సంబంధించి అంటే పరిపాలన వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో తనకు పూర్తిగా కూడా అవగాహన లేదు. దాంతోపాటు పూర్తిగా రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేసిండు అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశం. అంటే కేవలం 2023-24 సంవత్సరానికి అచ్చటాలకు 2024-25 వరకు ఇంకా దారుణంగా పడిపోతుందండి. 25లో ఇంకా దారుణంగా ఉంటుంది. 46 అప్పటి వరకు 32% పడిపోయినా ఆశ్చర్యం లేదు. అంటే పరిపాలన అనేది ఒక విజన్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ప్రతి దాని మీద శాఖ గురించి తెలియకపోతే చెప్పండి రా నాయన, నేను తెలుసుకొని పూర్తి స్థాయిలో కూడా మేము చేస్తామనేటట్టు ఉండాలి. కానీ ఇంత దారుణంగా అయిపోయింది అంటే ఒకసారి మీరే ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా RRR ఉత్తర భాగానికి టెండర్లు. టెక్నికల్ ఫైనాన్స్ బిల్లను ఆహ్వానించిన కేంద్రం. ఫిబ్రవరి 14కు గడువు, 15న బిల్ల ఓపెన్. 7,104 కోట్లతో 161 కిలోమీటర్ల నిర్మాణం. 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్
కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే మొత్తం 5 ప్యాకేజీలుగా పనుల విభాగం 2 ఏళ్లలో పూర్తి చేయాలనే స్పష్టీకరణ. భూసేకరణ వ్యతిరేకిస్తున్న అన్నదాతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అంటే RRRకు సంబంధించి ఉత్తర భాగం నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖ శనివారం టెండర్లకు ఆహ్వానించింది. 7,104.06 కోట్లతో 161.5 కిలోమీటర్ల మేర 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని నిర్ణయించింది. ఈపీసీ ఇంజనీర్ ఏంది అంటే ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో 5 ప్యాకేజీలలో చేపట్టనున్న ఈ పనులను 2 ఏళ్లలో పూర్తి చేయడానికి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్లను అయితే ఆహ్వానించింది. కానీ దీనికి సంబంధించి భూములను ఇవ్వడానికి మాత్రం రైతులైతే సిద్ధంగా లేని పరిస్థితి. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక సాహో నితీష్ కుమార్ రెడ్డి ఒకసారి మీరు చూడొచ్చుది సూపర్ సెంచరీతో విజృంభణ. మెల్బోర్న్ టెస్ట్లో తెలుగు క్రికెటర్ సత్తా. సుందర్తో కలిసి రికార్డు భాగస్వామ్యం 8వ స్థానంలో వచ్చి శతకం బాదిన నితీష్ కుమార్. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన టెస్ట్లో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మీసం మెలేశాడు. కంగార్ల బౌలింగు దాటికి సహచరుల బ్యాటర్ల విఫలమైన వేళ తన దమ్మేంటో క్రికెట్ ప్రపంచానికి చూపెడుతూ సాహసోపిత సెంచరీతో కథం తొక్కాడు. వాషింగ్టన్ సుందర్ జతగా ఆసీస్ బౌలర్లకి ఎదురొడ్డి నిలుస్తూ భారత్ను ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశాడు. వేలాది మంది అభిమానుల సమక్షంలో సూపర్ షాట్లతో అలరిస్తూ కెరియర్లో తొలి సెంచరీతో తన కల సాకారం చేసుకున్నాడు. పూర్తి స్థాయిలో కూడా చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్తో మరపు రాని ఆట తీరుతో అందరి మన్నలను కూడా పొందారు. ఈ క్రమంలో సుందర్తో కలిసి 8వ వికెట్కు రికార్డు భాగస్వామ్యంతో పాటు పిన్న వయసులో ఆసీస్ గడ్డపై సెంచరీ కొట్టిన క్రికెటర్గా నిలిచిన నితీష్ ఇక తగ్గేదేలే అంటూ గర్జించాడు. ఈ తెలుగు క్రికెటర్ విరోచిత సెంచరీని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో ప్రశంసించారు. భవిష్యత్ కెప్టెన్ అని కితాబిస్తూ కుటుంబ సభ్యులను అభినందించాడు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేయవచ్చు. సో మొత్తం ట్రెండింగ్లో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి ఆసీస్ గడ్డపై అతి చిన్న వయసులో సెంచరీ సాధించి భారత్కు పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో కెప్టెన్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పిన పరిస్థితి. ఇక మరో అంశాన్ని చూడొచ్చు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన్మోహన్కు బీఆర్ఎస్ పార్టీ ఘన నివాళులు అర్పించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎంపీల సహచర బృందం శనివారం ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన భౌతిక గాయానికి నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా పాల్గొన్నారు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఈ దేశానికి ఒక గొప్ప ఆర్థికవేత్తను, గొప్ప రాజకీయ నాయకుడిని దేశం అయితే కోల్పోయింది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. నిజంగా మన్మోహన్ సింగ్ గారు భారతదేశం కష్టకాలంలో అసలు ఆర్థికంగా పతనమవుతున్న సమయంలో ఒక గాడిలో పెట్టి ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిండు. ఇక ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప నేతనైతే కోల్పోయాం. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరొక బాధాకరమైన సంఘటన. గురుకులాల్లో మరోసారి ఫుడ్ పాయిజన్, 10 మంది విద్యార్థులకు అస్వస్థ. నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స, అన్నం సరిగ్గా వండకపోవడం వల్లే ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 365 రోజులలో ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులకు సంబంధించి మరణించారండి. ఇది వాస్తవం. దాంట్లో భాగంగా 2000 నుంచి 3000 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థకు అనారోగ్యానికి గురైన పరిస్థితి కనబడింది. ఇప్పటికీ ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే, రోజుకో చోట జరుగుతూ ఉంటే స్థానిక శాసనసభ్యులు కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? మంత్రులు గుడ్డుగుర్రానికి పనులు దోముతున్నారా? విద్యాశాఖ మంత్రికి ఇదంతా కనబడతలేదా? నాకు అర్థమైతలేదు. అయ్యా విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరే ఉంది, మర్చిపోయి రాయింది. ఓ యనుమల రేవంత్ రెడ్డిజీ, విద్యాశాఖ మంత్రి మీరే, జర లేర్రి, నిద్ర లేండి, మీరు ఫైల్ అందుకోండి, కథం దొక్కండి, నడవండి గురుకులాలకు. మీరేనండి సార్, మీరే సార్ రేవంత్ రెడ్డి గారు, మీరే విద్యాశాఖ మంత్రి, మర్చిపోయి అయింది మీరే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా విద్యాశాఖ మంత్రికి సంబంధించి తన దగ్గర ఉన్నది అని మర్చిపోయినట్టున్నాడు మా రేవంత్ రెడ్డి. ఓ రేవంత్ అన్న అరే అన్న బాంచన్ లేవే, నిద్రలే, విద్యాశాఖ మంత్రి నీ దగ్గరే, నువ్వే విద్యాశాఖ మంత్రి. నువ్వు కాదని మరి వేరేటోళ్ళు అనుకుంటున్నావేమో, నీ దగ్గరనే ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి నువ్వే, మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే, హోంమంత్రి నువ్వే, చాలా మంత్రులు ఉన్నారు. ఇవన్నీ శాఖలకి ఇట్లా మర్చిపోయినావేమో, నాకు అర్థమైతే. లే జరబాంచన్ లేచి ఆ ఫైల్ పట్టుకొని కథం దొక్కుంటూ అగో ఏది 3 రంగుల జెండా వచ్చి సింహము కదిలిండు అంటాడు కదా. విద్యాశాఖ ఫైల్ పట్టుకొని కదిలి నడు రా,
ఇక్కడ 10 మంది విద్యార్థులకు అస్వస్థ రోజుకొక చోట అవుతుందట. సస్పెండ్ అన్న చేయి, సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ అయినా చేయి, లేకపోతే దాని బిల్లులన్నా చెల్లించు, లేకపోతే బిల్లులన్నా పెంచు, మంచి భువన్ అన్నది. ఎందుకంటే నీ ఇంట్లో కూడా మొన్న వినాయకుని పండుగ జరిగితే నీ మనవడు ఇట్లా డింగు డింగు అని డాన్స్ చేస్తా అంటే కమాన్ చేయని ఎంత ఉత్సాహంతో ఉన్నావో, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అంతే. సో నీ మనవడు దాంతోపాటు తెలంగాణలో ఉన్నారు, అందరూ కూడా సమానమే. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, మనకు పిల్లలు ఉంటారు, కాబట్టి అందరూ సమానమని ఆలోచించే అన్న. నువ్వు పెద్ద మనసు చేసుకొని జర బాంచని రావే. ఇక్కడ ఇంతమంది 50 మంది విద్యార్థులు చనిపోయి 10 మంది విద్యార్థులు ఇప్పటికే అస్వస్థ, రోజుకోటి చోట జరుగుతూనే ఉన్నది. రిక్వెస్ట్ చేస్తున్నా, అపీల్ చేస్తున్నా, బాంచన్ అంటున్నా, దండం పెడుతున్నా, రావే విద్యాశాఖ మంత్రి. నీకు ఓటేసిన కర్మానికి నిన్ను బతిలాడలేక సావత్తాంది. మామూలు కష్టం కాదు ఇది. గింత చిత్తశుద్ధి ఉంది నీకు నీ విద్యాశాఖ మీద. మళ్ళీ నేను ఫుల్ టైం మినిస్టర్ను, హాఫ్ టైం ఏంది, పార్ట్ టైం కాదంటివి. నువ్వు పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు అని తేలిపోబట్టే నిన్ను అసలు విద్యాశాఖ మంత్రిగా ఎవరు కాంతలేరు అనిపిస్తుంది నాకు. నువ్వు అంటే భయం లేదేదో మరి చూపెట్టు. మాకు కాదు నువ్వు భయం చూపెట్టాల్సింది. మేము భయపడేటోళ్ళం కాదు, ఉంటాం పోతాం, మాది ఒకటే జీవితం, భయపడేది ఏమీ లేదు ఇక్కడ. బట్టి సార్ పైసలు బల్లే, భూమి లేనోళ్లకు ఏడాదికి 12,000 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28న 6,000 ఇస్తామన్న భట్టి 28వ తేదీన ఊసలేని ముచ్చట. ఇప్పటికే ప్రణాళికలే సిద్ధం చేయని ప్రభుత్వం కార్యాచరణ లేకుండానే ఇస్తామని అని ఇప్పుడు చేయలేక మరోసారి మొండి చేయంటే ఇక బట్టి సార్ దగ్గరే ఉంటుంది. బట్టి సారు దాన్ని ఏమంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఇట్లా దోతి కట్టుకుంటాడు, ఇట్లా వస్తున్న బట్టన్న వస్తుండు, మధుర నియోజకవర్గం కదా, ఇట్లా వస్తాడు బట్టన్న చేతిలో ఏం లేదు పాపం. ఉత్తి అమాయకుడు పాపం. సీఎం కావాల్సిన వ్యక్తిని తీసుకుపోయి పక్క పెట్టి డిప్యూటీ సీఎం ఇచ్చిళ్ళు. మా బట్టన్న అమాయకుడు అండి. బట్టి గారు కూడా రేపో మాపో సీఎం అవుతారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్టన్న పాపం హామీ ఇచ్చిందంటే వాళ్ళు పైన చెప్పింది చేస్తాడు పాపం. బట్టన్న చేతిలో ఏముంది మీరు అనుకుంటారా? బట్టి విక్రమార్క దగ్గర ఫుల్ పవర్స్ ఉన్నాయని. బట్టన్న చేతిలో ఏం లేదు, అన్ని పవర్లు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా పాపం బట్టన్నను మా దళిత బిడ్డను ఊకే ఆగం చేస్తుర్రు అంతే, ఏం లేదు బట్టన్న చేతిలో. బట్టన్న ఏదో ఇక చెప్పాలి కదా అని చెప్పినట్టున్నాడు. మరి బట్టన్న చెప్తే పని అవుతుంది. మరి బట్టన్న పాదయాత్ర చేసినప్పుడు కష్టాలు ఏందో తెలుసు, అదే బట్టన్నకు బాధలు కూడా తెలుసు. మరి బట్టన్న ఎందుకు చెప్తలేడు అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. బట్టన్న చేతిలో ఏమి లేదు, జర బాధపడకుర్రి. బట్టన్న అవసరమైతే పూర్తి స్థాయిలో బట్టన్న చేతిలో ఏమున్నది ఏం కథ అనేది కూడా మీరు చూడుర్రి. కానీ బట్టన్న ఏదో దాన్ని ఏమంటారు పోసకో మాట చెప్పారు, దాన్ని సీరియస్గా తీసుకోకూరి. బట్టన్న చేతిలో ఏం లేదు. రైట్, ఇదేంది కేటీఆర్ అరెస్ట్ ఇడిచిపెట్టాం అయితే ఏసీబీ లేకుంటే ఈడీ. ఓర నాయన ఏమున్నది ఇలా, ఏం లేదు. అనవసరంగా ఏంది కేటీఆర్ను మీరు ఏంది అంటే మొత్తం భారతదేశ రాజకీయాలలో ప్రధానమంత్రి అభ్యర్థిని పెట్టేటట్టున్నారు మీరే. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి అభ్యర్థిగా తీసుకుపోతుందేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అసలు ఆడ ఏం లేదు, అనవసరంగా ఇప్పుడు కేటీఆర్ను హీరో అయిపోయింది తెలుసా సెంట్రల్ లెవెల్లో కూడా. చాలా క్లారిటీగా మీకు చెప్తాను రీ ఒకసారి. ఈడేమని చెప్తాడు, 54 కోట్లు 600 కోట్లు ఎట్లయినాయి? కక్షతోనే రాజకీయ ఆరోపణలు, దురుద్దేశంతోనే నా మీద బురద జల్లుతున్నారు. ఫార్ములా ఈరేస్ కేసుపై కోర్టులో కేటీఆర్ కౌంటర్, వివరణ ఇవ్వాలని కోర్టు ద్వారా ఏసీపీకి ప్రశ్న. ఏసీపీ అబద్ధాలను అంగీకరించనన్న కేటీఆర్. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అయితే ఈసీ ఎందుకు నోటీసులు ఇయ్యలే? ఈసీకి ఎందుకు ఏసీబీ వకల్తా పుచ్చుకున్నది? నష్టానికి సీఎం రేవంత్ అసమర్థతే కారణమంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ఇప్పటికీ చెప్తున్నాడు, అయ్యా రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం చట్టాల ప్రకారమే 54,000 కోట్ల రూపాయలు చట్ట ప్రకారమే బ్యాంకుల నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి. అది బై క్యాష్ కూడా కాదు నాయన, అలా అవినీతి లేదని చెప్తున్నాడు. నాకు తెలిసి భారతదేశ రాజకీయాలలో భవిష్యత్తులో కేటీఆర్ను ప్రధానమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ సోనియాను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేసేటట్టున్నాయి. ఎట్లాగూ రాహుల్ గాంధీకి పెద్ద ప్రధానమంత్రి అయ్యే ఆలోచన లేదు, అది కానుముచ్చటని వాళ్ళ జ్యోతిష్యులు అందరు చెప్పిపోయిన పరిస్థితి. మరి నాకు తెలిసి కేటీఆర్ని ఏమైనా ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలిసి ఇదేమైనా కుట్రనో ఏమో నాకు అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడుర్రి, ఇడిచిపెట్టాం అయితే ఏసీపీ లేకుంటే ఈడి ఏం చేస్తారు? ఇడిచిపెట్టకపోతే పట్టుకుంటారా? గుంజుకొని ఇట్లా పట్టుకుంటారు? పట్టుకోరు. ఎంతసేపు పట్టుకుంటారు? 600 అయినా ఏది ఏమైనా కేటీఆర్ను జైలు కేసులలో ఇరికించాల్సిందే. అయితే ఏసీపీ కేసు లేకుంటే ఈడీ కేసు ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం ఇప్పుడు ఇదేనన్న చర్చ జోరుగా జరుగుతున్నది. ఒకే మాటపై నడుస్తున్న అట్లుగా ఢిల్లీలో మోడీ, గల్లీలలో రేవంత్ ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహరిస్తున్నారు. నిజంగా కూడా ఒక మాట ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ 2 జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలి తప్ప ప్రాంతీయ పార్టీ ఉండొద్దనే కోణంలో చెప్తున్నాయి ఈ 2. రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో, కేంద్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 కూడా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి బలమైన సాధనలుగా
తోడ్పడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను అనదొక్కడానికి రెండు పార్టీలు దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ చీకటి స్నేహంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలు 100% నిజమైనయని తాజా పరిణామాలను కూడా సూచిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసుల వెనుక ఆ స్నేహబంధమే ఉందని మరింత స్పష్టంగా చేస్తున్నాయి. ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎట్లనో నేను చెప్తున్నాను, ఇది చెప్పకపోతే మళ్ళీ ఎట్లుంటుంది. బీజేపీ ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేసిళ్ళు? కవితను. నెక్స్ట్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్. సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ వేరండి, అక్కడ బద్ధశత్రువులు. కానీ స్టేట్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ అదేంది ఒక సినిమా ఉంటుంది, ఎవరు మన చిరంజీవిను ఇంకొక అతను యాక్ట్ చేస్తారు స్నేహానికి సంబంధించి. అంటే చిరంజీవి ఆ సినిమాలో పనోడుగా, దాంతోపాటుగా ఇక్కడ ఏంది వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంట్లో యజమానికి మధ్యలో పనిచేస్తారు. ఆ సినిమా పేరు ఏందో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ అంతకంటే దారుణమైన స్నేహం వీళ్ళది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన స్నేహితులు. సో వీళ్ళిద్దరు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, గతంలో ఆర్ఎస్ఎస్ వాది, దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించి వకల్తా పుచ్చుకున్న రేవంత్ రెడ్డి అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ రెండు కూడా దోస్తులు భాగంగా ఇందులో కేటీఆర్ను అరెస్ట్ చేయాలి. కేటీఆర్ ఏమున్నారని ఆయన అలా ఆ కేసులో ఏమైనా ఉన్నది? ఫార్ములా ఈ రేస్లో ఏమీ లేదు. 54 కోట్ల పంచాయతీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ట్రాన్స్ఫర్ అయినాయని చెప్తూనే ఉండే. ఇక దీన్ని పట్టుకొని ఈడీ లేకపోతే ఇంకోటి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫార్ములా ఈ రేస్పై రేవంత్ మోడీ స్పెషల్ ఫోకస్. కేటీఆర్ను ఫుల్ టార్గెట్ చేసిన కాంగ్రెస్ బీజేపీలు. సీఎం రాజస్థాన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏసీపీ దూకుడు. డిసెంబర్ 9 తర్వాత 3 రోజులు ఢిల్లీలోనే రేవంత్ మకాం. అప్పుడు బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు గడిచింది. అందులో మా కిషన్ రెడ్డి కూడా ఇట్లా శాల్వాన్ దులిపి ఇట్లా కప్పిరు. ఎందుకంటే ఈ మూసీ కాడ మళ్ళీ హైడ్రా కాడ పూర్తి స్థాయిలో ఎక్కడ మా కేంద్ర మంత్రులు వచ్చి ధర్నా చేస్తాంటే రేవంత్ రెడ్డి పట్టించుకోగలని ఢిల్లీకి పోయి రాజమర్యాదలు చేసి వచ్చిండు. దేనికోసం? కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. మీరు ఎట్లన్నా అరెస్ట్ చేయరు, మీరు ఏమన్నా చేయరు, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇది రేవంత్ టార్గెట్. దీనికి వకల్తా పుచ్చుకున్నది బీజేపీ. ఇక బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అయిపోయినాయి. రేవంత్ ఢిల్లీలో ఉండగానే కేటీఆర్ పైన కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం చెప్పింది. డిసెంబర్ 19న కేటీఆర్పై ఏసీపీ కేసు నమోదైంది. ఇక డిసెంబర్ 20న ఏసీపీ కేసుపై హైకోర్టుకు కేటీఆర్ వెళ్ళాడు. డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కేటీఆర్ కోర్టుకు వెళ్ళిన రోజే ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. కోర్టు తీర్పు వచ్చేలోపు ఇదే కేసులో ఎంటర్ అయిన ఈడీ ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేటీఆర్పై ఈడీ కేసు. డిసెంబర్ 27న మరోసారి విచారించిన హైకోర్టు. ఇక అవినీతి ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు కోర్టుకి ఇవ్వని ఏజీ ఇక కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులు డిసెంబర్ 31 వరకు పొడిగించిన హైకోర్టు. జనవరి 7న విచారణకు రావాలంటూ డిసెంబర్ 27న కేటీఆర్కు ఈడీ నోటీసులు. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు కోసం పోటీ పడుతున్న ఏసీపీ ఈడీలు. అయితే నేను ఒక మాట మీకు మళ్ళా గుర్తు చేస్తా, ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా గుర్తుండాలి. గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అనబడే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ అంటే ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ దర్యాప్తు సంస్థలు సెంట్రల్ దర్యాప్తు సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిర్రు, అఖిలేష్ యాదవ్ చెప్పిండు, మమతా బెనర్జీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పిండు, సోనియా గాంధీ చెప్పింది, ప్రియాంక గాంధీ చెప్పింది, కేజ్రీవాల్ చెప్పిండు, దాంతోపాటు అనేక మంది కీలకమైన నేతలు కూడా చెప్పారు. ఇది మీ అందరికీ తెలవాలి. దాంట్లో భాగంగా తెలంగాణ కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కవిత చెప్పింది, అందరు చెప్పారు. వీళ్ళ చేతిలో ఎందుకున్నాయి ఏం కథ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాల్సింది ఏంటంటే కేటీఆర్ను ఎట్లనైనా అరెస్ట్ చేయాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకటేనండి బాబు. ఇగో ఇక్కడ మంచిగా కార్టూన్ కూడా వేసిల్లు, అసలు ఇది చూపెట్టాలి. ఇగో చూడు, ఇగో ఇది రేవంత్, ఇది ప్రధాని నరేంద్ర మోడీ సెంట్రల్ నుంచి ఈడీ, రేవంత్ తెలంగాణ నుంచి ఏసీబీ. అంటే వీళ్ళిద్దరు కూడా మీకు మళ్ళా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ చెయ్యి గుర్తు కమలం అంటే చెయ్యితోనే కమలాన్ని పట్టుకోవాలి కదా, కాబట్టి వీళ్ళు చెయ్యితోనే కమలాన్ని పెట్టి కాపాడుతున్నారు అన్నట్టు. తెలంగాణలో ఊరికే రాలే అండి, రేవంత్ రెడ్డి సపోర్ట్ వల్లనే ఇక్కడ 8 పార్లమెంటు సభ్యుల గెలుపైంది. రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిండు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీల కొంతమంది గెలుపుకు కాంగ్రెస్ పార్టీ చేయుతనైంది, ఆ కమలాన్ని పట్టుకున్నది. సో ఇవాళ ఏం చేస్తున్నా అంటే నేను నీ కమలాన్ని పట్టుకున్నా కాబట్టి నువ్వు కేటీఆర్ను పట్టుకో అని ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలో చూపెడుతున్నాడు. ఇక చూడు దా అని గుంజుకపోవడానికి ఈయనొస్తాడు. ఇక నాకు ఎట్లా దొరుకుతలేవు కదా ఇక్కడ, అక్కడికన్నా అని తీసుకుపోయేటట్టు ఈ కార్టూన్ ఉన్నది. అంటే పూర్తి స్థాయిలో ఏంటంటే కేటీఆర్ మీద ఒక కుట్ర జరుగుతున్నాయి. ఏంది అంటే కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నాడు కేటీఆర్ అంటే
రేవంత్ రెడ్డిని 6 గ్యారెంటీలు ఇవ్వి అని అడిగాడు. రేవంత్ రెడ్డిని 13 అంశాలు ఇవ్వి అని అడిగాను. రేవంత్ రెడ్డిని 420 హామీలు ఇవ్వి అని అడిగాను. రేవంత్ రెడ్డిని అభయాస్తం ఫామ్ ఏది అని అడిగాడు. రేవంత్ రెడ్డిని మూసి కథ ఏంది అని అడిగాను. రేవంత్ రెడ్డిని హైడ్రా కథ ఏంది అని అడిగాను. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నువ్వు ఇచ్చిన రైతు రుణమాఫీ ఏది అని అడిగాను. రేవంత్ రెడ్డి రైతు భరోసా ఏది అని అడిగాను. రేవంత్ రెడ్డిని ఫ్రీ కరెంట్ ఏది అని అడిగాను. రేవంత్ రెడ్డి 2500 ఏడబోయినాయి అన్నాడు. రేవంత్ రెడ్డి 17,000 ఏడబోయినాయి అన్నాడు. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నీవు రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నావు, మరి నీ ఇంద్రమ్మ ఇల్లులు ఏడబోయినాయి ఏం కథ అని అడుగుతాను. రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఏది అని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి లగచర్ల లాంటి ఘటన ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాను. రేవంత్ రెడ్డి గిరిజన జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు. రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుకల జోలికి ఎందుకు పోతున్నావు అంటున్నాడు. ఇవన్నీ కేటీఆర్ అడుగుతున్నాడు కాబట్టి కేటీఆర్ని ఎట్లనైనా అరెస్టు చేయాలి. కేటీఆర్ని అరెస్టు చేయడానికి చాలా రకాలుగా చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మోడీ కేటీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరు గుంజుకపోతా అంటే బాయ్ బాయ్ కాంగ్రెస్, బాయ్ బాయ్ బీజేపీ అని మన కేటీఆర్ చెప్తున్నాడు. కావాలని కుట్రపూరితంగా లేని కేసును ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చేసి ఎట్లనైనా అరెస్టు చేయాలనే ఒక కోణంలో చేస్తున్నారు తప్ప నిజంగా ఈ కేసులో నిజాలు ఏంది అనేది దర్యాప్తు సంస్థలు కూడా చెప్తాయి. ఇప్పుడు రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు దర్యాప్తు సంస్థలు మన చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట అన్నారండి. ఒక శాటిలైట్ ఛానల్లో కూర్చొని నా బిడ్డకు అడిగిన ముత్యం ఓలే బయటకు వస్తుందని చెప్పిండు. ఓ కేసు ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గట్లనే వచ్చింది. దాని మీద ఇప్పటివరకు ఏమైనా దొరికిందా? లేదు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దర్యాప్తు జరిగింది, ఈడీకి సంబంధించి జరిగింది. మరి ఆ ఈడీకి 800 కోట్లు పట్టుకున్నారు, ఏమైంది? ఒకప్పుడు ఈడీకి సంబంధించి ఏదైనా చర్చ జరిగితే ఏదైనా దర్యాప్తు జరిగితే ఖచ్చితంగా 48 గంటలలో చెప్తారండి. ఇప్పటివరకు చెప్పిరండి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడిన అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఆదానియా, రేవంత్ రెడ్డియా, కిషన్ రెడ్డా? దీనికి సమాధానం ఉందా? లేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఫామ్ హౌస్లను మాత్రం కూల్చేయరు కానీ టార్గెట్ రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండని పేదల పక్షాన పోరాటం చేయడమే రేవంత్ రెడ్డి చేసిన తప్ప ఈ రేవంత్ రెడ్డి ఎందుకు పేదల పక్షాన పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలన్నా? అంటే తప్పేవల్ది రేవంత్ రెడ్డిదా కేటీఆర్దా? అధికారం రాకముందుకో అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఆగం చేసిండు. పేదల పక్షాన పోరాటం చేయడమే మన ఏది యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కేటీఆర్ చేసిన తప్పు లెక్క అయిపోయింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్ప కేటీఆర్ది తప్ప? పేదల పక్షాన పోరాటం చేయడం తప్ప రేవంత్ రెడ్డిజీ? ఏం తప్పండి ఇది? ఎంత దారుణమైంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మీ అందరికీ చెప్తున్నా, ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే టార్గెట్ పెట్టుకున్నాడండి. ఆ అరెస్ట్ ఎట్లనన్నా కావాలి, ఏదన్నా చేయాలనే కోణంలో ఆయన ఉన్నాడు. అరెస్టు చేయాలి, ఎట్లనైనా అరెస్టు చేయాలి, అరెస్టు చేసేదాకా ఊకునే ప్రసక్తే లేదని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దీంట్లో భాగంగా ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుట్రపూరితమైన కేసులే తప్ప ఇప్పటివరకు పెట్టిన కేసులలో దేంట్లో వాస్తవం ఉన్నదని నాకు అర్థం కాదు. హైకోర్టు దిచ్చే, నాంపల్లి కోర్టు దిచ్చే, అన్ని కోర్టులు దిచ్చవచ్చే. నేను ఏమున్నదా? ఓటుకు నోటు కేసు ఎందుకు వీర్యా ఇంకా అయిపోతలేదు? అది ఎన్నేళ్ళు ఉంటుంది? ఇంకా భారత న్యాయస్థానాలకు సంబంధించి చట్టాలనే అని ఉంటుంది. అయ్యా గిదేనా కథ? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా కూడా ఏమయ్యా రేవంత్ రెడ్డి పరిపాలన చేయవని పగ్గాలు అప్పచెప్తే ఆ పగ్గాలతోని ప్రశ్నించే గొంతుకలకు ఉరితాళ్ళను బేంతానావు కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉరితాళ్ళను బేంతానావు కదా. ఖచ్చితంగా నీ అధికార దాహానికి నీ అధికారానికి పూర్తి స్థాయిలో కూడా శాశ్వత పరిష్కారం చూపెడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ని చెప్తున్నా కదా. ఇక్కడ వీళ్ళ దొంగలు ఏం చేస్తున్నారంటే మన వైఆర్టీవీ మీద కుట్రలు చేస్తున్నారు. ఈ దొంగలను చేసే పని ఏంటంటే వైఆర్టీవీని ఏం చేయాలి, వైఆర్టీవీని ఏం చేయాలి, వైఆర్టీవీని ఏం చేయాలి. ఇదే పని ఇంకేమైనా పని ఉన్నదా, పాటు ఉన్నది? నేను అందుకే ఏం చెప్తున్నా అంటే వైఆర్టీవీకి సంబంధించిన రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి ఇగో గీడ లైక్ ఉన్న చూడు గిట్లా థమ్స్అప్, దీన్ని లైక్ చేయరు, ఖచ్చితంగా లైక్ చేయరు. ఇట్లా వీడియోలోకి రారి ఒక లైక్ వేసుకోరి. ఓకే థ్యాంక్స్ రంజిత్ అన్న. ఇట్లా లైక్ అయితే ఆ రిపోర్ట్ కొట్టేటువంటి చెంప గువ్వ గుయ్యమంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చెప్పారు. ఖచ్చితంగా కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలామంది ప్రజలకు కూడా చేరువైతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అనేక మంది అనేక రకాలుగా కూడా కుట్రలు చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేరి వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను చెప్తున్నా.